नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। जेडीमेटला पुलिस की मुस्तैदी से चोरी का मामला हल कर लिया गया। जेडीमेटला पुलिस स्टेशन की हुदूद में वाक़े अपूर्वा कॉलोनी के एक मकान में बतारीख 3 जुलाई को पेश आने वाली चोरी की वारदात को पुलिस ने महज चंद दिनों के अंदर अंदर कामयाबी से सॉल्व कर लिया। शिकायत गुजार संगमेश के साथ काम करने वाला मोहम्मद आसिफ ही अपने दो दोस्तों मोहम्मद आमिर और आसिफ के साथ मिलकर इसी के घर में चोरी की वारदात अंजाम दिया था। पुलिस ने तीनों मुलजिमान को गिरफ्तार कर लिया और इनके कब्जे से 2,15,000 रुपए की नकदी रकम, एक मोबाइल फोन को बरामद कर लिया। इस केस की तफसीलात जेडीमेटला पुलिस स्टेशन में मुनक़िदा एक प्रेस कॉन्फ्रेंस में बालानगर एसीपी नरेश रेड्डी ने मीडिया को फराहम की। इस मौके पर नरेश रेड्डी ने कहा कि हमारी टीम ने बड़ी ही महारत के साथ इस केस की तहकीकात की और मुलजिमान को ट्रैक करके गिरफ्तार किया गया। इन्होंने अवाम से अपील की कि वो मुश्तबा अफराद की इतला फौरी तौर पर पुलिस को करे। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो जरूर करें। మంత్ 3 అపూర్వ కాలనీ సంబంధించిన సంగమేశ్వర్ అంటేనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. అందులో ఏంటంటే సెకండ్ రోజు నైట్ అతను ఇంట్లో లేనప్పుడు ఇంటి తలుపులు దగ్గర వేసుకుని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, కూతురు, మదరు, ఫాదరు పడుకొని ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక ఇద్దరు ఇంట్లోకి వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్లో ఒక 3,50,000 రూపాయలు, అదేవిధంగా ఒక వివో సెల్ ఫోన్ ఎత్తుకొని పోయిందని చెప్పేసి మన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మా డిఏ గారు, క్రైమ్ టీము ఇమీడియట్గా విజిట్ చేసి క్లూస్ టీమ్ తోటి అన్ని ఆధారాలు సేకరించి అప్పటి నుంచి కూడా ఆ నేరస్తుల కొరకు సుమారుగా ఒక 130 కెమెరాలు, ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే మా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా, అదేవిధంగా మా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి మా క్రైమ్ టీం వాళ్ళు అందరు కలిసి ఈ నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇందులో ఏంటంటే ఈ సంగమేశ్వరరావుకు ఒక పాల దుకాణం ఉంది, తన ఇంటికి ఎదురుగానే ఆ పాల షాప్ ఉంది. అతను గత 4 సంవత్సరాలకెళ్ళి 8 ఆసిఫ్ అని అతని దగ్గర పనిచేస్తాడు. అతనికి చాలా నమ్మకస్తుడు. అయితే అతను మూమెంట్స్ కూడా పూర్తిగా ఇతనికి ఐడియా ఉంటుంది. సంగమేశ్వర్ మూమెంట్స్ అని కూడా ఏ రోజు లేటుకు పోయినా ఇంటికి అతను తలుపు పెట్టొద్దు అని వాళ్ళ కూతురు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఏమన్నా కోప్పడతారని చెప్పేసి దాన్ని అదే రోజు కూడా అఫెన్స్ అయిన రోజు కూడా అతను ఇక్కడ లేడేదో ఫంక్షన్ పోయిన విషయం కూడా ఈ ఆసిఫ్ తెలుస్తుంది. ఈ ఆసిఫ్ ఈ ఆన్లైన్ గేమింగ్స్కు అలవాటు పడ్డాడు. అదేవిధంగా వీళ్ళు ఆ సూరారం పిఎస్ లిమిట్స్లో ఉండే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ మహమ్మద్ ఆసిఫ్ను, మహమ్మద్ అమీర్ కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్కు అలవాటై వాళ్ళు కొంత అప్పులపాలై ఉన్నారు. అమీరు దీన్ని వీళ్ళు ప్లాన్ చేసుకొని అతను ఇంట్లో లేడు, తలుపు దగ్గరేసి ఉంటుందని తెలిసి వాళ్ళ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా ఆ లోపలికి పంపించి మొత్తం 3,50,000 దొంగతనం చేయడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత అందరు పంచుకున్నారు. ఆ పంచుకున్న మాకు రికవరీ దీని విషయంలో 2,15,000 రూపాయల రికవరీ, అదేవిధంగా ఈ క్రైమ్లో పోయిన ఒక వివో సెల్ ఫోను, అదేవిధంగా ఈ క్రైమ్కు ఉపయోగించిన ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఉపయోగించిన సెల్ ఫోన్లు అక్యూడ్ సంబంధించినవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ సంబంధించి దీంతో మా డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారి పర్యవేక్షణలో మా దర్యాప్తును అతి తొందరగా ఛేదించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన ఎస్హెచ్ఓ మల్లేష్ గారు, అదేవిధంగా డిఐ కనకయ్య గారు, డిఎస్ఐ శ్యాంబాబు గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి ఏఎస్ఐ గారు, అదేవిధంగా రాజశేఖర్ హెడ్ కానిస్టేబుల్, ప్రేమ్ కుమార్, నరేష్, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు ఈ యొక్క క్రైమ్ కానిస్టేబుల్ చాకచక్యంగా చేసి దీన్ని తొందరగా ఛేదించడం వల్ల వీళ్లకు మా ఉన్నతాధికారులు కూడా వీళ్ళను అభినందించడం జరిగింది.